టాలీవుడ్ హీరో వెంకటేష్ రాణాపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి బాధితుడు నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. దగ్గుబాటి వెంకటేష్ రాణాతో పాటు సురేష్ బాబు అభిరాంపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేష్ రాణాపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి బాధితుడు నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. దగ్గుబాటి వెంకటేష్ రాణాతో పాటు సురేష్ బాబు అభిరాంపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రధానంగా ఇక్కడ నిందితుడు ఎవరైతే నందకుమార్ ఉన్నారో అసలు పిటిషన్ లో ఏమని పేర్కొన్నారు, వారిపైన ఆయన నమోదు చేసిన అభియోగాలేంటి? ప్రధానంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ సంబంధించినటువంటి డెక్కన్ కిచెన్ తెలంగాణలో ఉన్నటువంటి తన డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి గతంలో అనేక ఫిర్యాదు చేసినప్పుడు కూడా దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే కూడా ఒక నందకుమార్ నాంపల్లి కోర్టు ఒక ప్రైవేట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా డెక్కన్ కిచెన్ గతంలో లీజ్ ఇచ్చినటువంటి దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి వెంకటేష్ పై గతంలో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. తను రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై అక్రమ కేసులు బనాయించారు. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను జైల్లో ఉన్నటువంటి సమయంలో తాను నడుపుతున్నటువంటి డెక్కన్ కిచెన్ హోటల్ నడుపుతున్నటువంటి సమయంలో తాను జైల్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఆపరాగా చేసుకుని తన హోటల్ ని అక్రమంగా చేర్చి అధికారులతో ముంబై హోటల్ మొత్తం కూడా పూర్తిగా కూల్చివేశారు. కోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో హోటల్ అక్రమంగా కూల్చివేయడం ఇదంతా కూడా కోర్టు దిక్కర్ల కింద భావించాలి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు చేయాలి. ఎందుకంటే గతంలోనే పోలీసులతో అనేక ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసులు వారికి రాజకీయ పలుకుబడి ఉపయోగించి వారిపై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో పెద్దగా తీసుకున్నటువంటి దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు, దగ్గుబాటి వెంకటేష్ కావచ్చు, దగ్గుబాటి రాణా కావచ్చు, దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడమే కాకుండా తమపై అక్రమంగా కేసులు బనాయించి ఒకరి మీద ఒకటి కేసులు బనాయించి తమను జైల్లోనే నిర్బంధించే ప్రయత్నం చేశారు. తనపై ఈడీ యాక్ట్ పెట్టే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఆ నందకుమార్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టే జోక్యం చేసుకుని తనపై తనకు సంబంధించిన హోటల్ కేసు చేసినటువంటి వారిపై కోర్టు దిక్కలకు పాల్గొన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీని నేపథ్యంలో కోర్టు మాత్రం దగ్గుబాటి వెంకటేష్తో పాటు కుటుంబ సభ్యుగా ఉన్నటువంటి దగ్గుబాటి రాణా, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేష్ సంబంధించినట్టు కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా సెక్షన్ 448, 452, 380 అదేవిధంగా 456, 120 సెక్షన్ కింద నమోదు చేస్తూ సమాజ్ జారీ చేసింది. ఈ సమాజ్ వల్ల ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ కూడా సమాజ్ లో పేర్కొన్నట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి ఎప్పుడు ఏంటి అన్న కలిపి కూడా పూర్తి క్లారిటీ కూడా ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.